ఇక్కడ అధికారం కోసమే ఉచితాలు అన్ని రాజకీయ పార్టీలది ఇదే తంతు. రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండానే పాత స్కీమ్స్ కంటిన్యూ, వాటికి కొత్తవి అదనం. ఎన్టీఆర్ హయాం నాటి పథకాలు నేటికి కొనసాగింపు. నాడు ₹2కే కిలో బియ్యం, నేడు ఫ్రీగానే. అప్పులు చేసి మరి పథకాల అమలు, వాటిని తీర్చేందుకు మళ్ళీ అప్పు. ఫ్రీ స్కీమ్స్ పై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం. పథకాలపై చర్చకు ఇదే సరైన సమయం. నిజంగా ఇదైతే ప్రతి ఒక్కరైతే దీనిపై దృష్టి పెట్టాలి. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ఈ డిబేట్లో కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఉచిత పథకాల వల్ల అప్పుల పాలు అవుతారు తప్ప అటు ప్రభుత్వాలు కూడా అప్పుల ఊపిలో కూరుకుపోవడం తప్ప పెద్దగా ప్రయోజనం లేదు. నిజమైన మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఫ్రీ వైద్యం, అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్, ఈ రెండు ఇస్తే చాలు. మిగతా ఉచితాలు అవసరం లేదు. ప్రజలకు అత్యవసరమైన ఆ రెండు మాత్రమే. ఆ రెండు ఇస్తే వారి బతుకు వారు ఈజీగా బతకగలరు, వారు హ్యాపీగా బతకగలుగుతారు. అదేవిధంగా ఎందుకంటే వారు సంపాదించిన దాంట్లో అదే వైద్యానికి, అదేవిధంగా ఎడ్యుకేషన్కి, ఈ రెండింటికే మేజర్ పార్ట్ వెళ్తుంది. కాబట్టి వాళ్ళు ఆర్థికంగా ఈ రెండింటికే వెళ్ళాక వాళ్ళ కుటుంబ పోషణకు భారం అవుతుంది. ఆర్థికంగా కూడా వాళ్ళు కొంత చితికిపోతున్న పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో మీరు ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వైద్యం ఇచ్చేసి, ఈ రెండు ఇచ్చేసి మిగతా ఏవి పథకాలు ప్రకటించకండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఆర్థికంగా కూడా నిలదొక్కగలుగుతారు. దేశం కూడా అభివృద్ధిలో ఇంకా మరికొంత ముందుకు వెళ్తుంది. నిజంగా అటు యాక్చువల్గా ఒకటి ఇక్కడ ప్రభుత్వాలు ఏదైనా హామీ ఇచ్చేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ముందున్న ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉందా లేదా, అసలు మనం అది వెళ్ళాక తీరుస్తామా లేదా. అనవసరంగా ఇలాంటి మధ్యలో ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తూ ఉంటే ప్రజల్లో తెలియని ఏమంటారు, అదొక వస్తున్నాయి కదా నెలకి 2,000 3,000. మనం ఎప్పుడు అంటున్నాం విద్య, వైద్యం, రైతుల్ని చూడండి. ఏదైతే రైతు బంధు, రైతు హామీలు ఏదైతే పెట్టారో అవి సక్సెస్ గా ముందుకు వెళ్తే చాలు అనేది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. కానీ హామీలకి ప్రజలు కూడా మద్దతు తెలుపుకుంటా ఇలాంటివి చేస్తే మాత్రం ఇక్కడ ప్రజల్లోనూ మార్పు రావాలి. రాజకీయ పార్టీలే కాదు, ప్రజల్లోనూ మార్పు రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఎన్నికలకు ఇప్పుడు మన రాష్ట్రం చూసుకుంటే 2023 ఎన్నికల సమయంలో అసలు కాంగ్రెస్ మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని చెప్పి కాంగ్రెస్ విమర్శించింది బీఆర్ఎస్. కానీ అదే ఎన్నికల సమయంలో మళ్ళీ 6 గ్యారంటీలతో పాటు మొత్తం 420 హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. మనం ఇక్కడ క్లియర్ కట్ గా చూడొచ్చు. మీరు అప్పుల ఊబిలో ఉన్నప్పుడు అసలు అన్ని హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇన్ని తిప్పలు పడాల్సిన, అప్పుడేమో హామీలు ఇచ్చారు, ఇప్పుడు తిప్పలు పడుతున్నది మీరే కదా. గ్యారంటీలు అసలు ఎందుకు అమలు చేయడం లేదంటారు. రైతుల నుంచి మొదలు పెడితే ప్రతిపక్షాల దాకా ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మీరు నిజంగా హామీలు ఇవ్వకపోతే ఇవన్నీ విమర్శలు మీపై ఉండేవి కావు. కాబట్టి అటు ఖర్గే కూడా, మీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే కూడా చెప్పారు, హామీలు ఇచ్చేటప్పుడు మీరు ఆర్థిక పరిస్థితిని చూసుకోండి. ఆర్థిక పరిస్థితిని చూసుకున్నాకే హామీలు ఇవ్వండి. కానీ నెరవేర్చిన హామీలు ఇచ్చి ప్రజల్లో చులకర అవ్వాల్సిన అవసరం మనకు లేదు. కేవలం నెరవేర్చే హామీలను మాత్రమే ఇవ్వండి అని చెప్పారు. యాక్చువల్గా ఈ ఫ్రీ బీస్ పైన అటు సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగి సుప్రీంకోర్టు కూడా చెప్పింది అసలు ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు, ప్రజలను సోమరిపోతులను చేయడానికి ఉచితాలు ఇస్తున్నారు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. నిజంగా ఇప్పుడైతే ఒక దేశవ్యాప్తంగా ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదే టైం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈసారి నుంచి వరుసగా ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి, అదే విధంగా బీహార్, ఇవన్నీ మొత్తం వరుసగా ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఈ ఉచితాల ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో ఉన్న అటు బీజేపీ, కేంద్రంలో ఉన్న బీజేపీతో మొదలుకొని అన్ని పార్టీలు అక్కడ కూడా హామీలు ఇచ్చాయి. బీజేపీ మేము అధికారంలోకి వస్తే మహిళలకు 2,500 ఇస్తామని కూడా చెప్పాయి. నిజంగా మీరు ఇటువంటి ఉచిత హామీలు ఆపండి. ప్రజలకు ఏవి అవసరం, ఫస్ట్ మౌలిక వసతులు, వాళ్ళకి కనీస అవసరాలు, నీటి వసతితో పాటు రోడ్ల వసతి ఇవి కల్పించండి. ఆ తర్వాత మీరు ఫ్రీ ఎడ్యుకేషన్, అదేవిధంగా వైద్యం, ఈ రెండు ఇవ్వండి చాలు. ఇంకా మిగతా ఉచిత పథకాలు అయితే అవసరం లేదు. అంతేకాకుండా రైతులను ఆదుకునేందుకు ఏదో 1-2 పథకాలు పెట్టారు తప్ప మిగతా పథకాలు అయితే పెద్దగా అవసరం లేదు. ప్రజలు కూడా హ్యాపీగా వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు బతకగలుగుతారు. కాబట్టి మీరు ఉచితాలపై ఇప్పటికైనా ఒక నిరుద్యోగం అనేది ఉండదు కదా. చదువుకోలేని వాళ్ళు ఎంతో మంది, వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఉన్న ఫర్దర్ స్టడీస్కి వెళ్ళలేక డిగ్రీ చదువుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి కరెక్ట్ ఇప్పుడు చాలా మంది కాలేజెస్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఏదైతే ప్రభుత్వం నుంచి రావాలో స్కాలర్షిప్ అలాంటి రాక వాళ్ళు అక్కడ ఉద్యమం. ఎందుకంటే ప్రభుత్వం స్కాలర్షిప్ చాలా మంది బీటెక్ స్టూడెంట్ ఇంకా వాళ్ళ సర్టిఫికెట్లు కాలేజీల్లోనే ఉన్నాయి. మా సర్టిఫికెట్లు ఎప్పుడు ఇస్తారు, మేము జాబ్ లో జాయిన్ అవ్వాలి అని ఆ విద్యార్థులు అయితే కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి. కాబట్టి ఈ ఉచితాలపై ఇప్పటికైనా ఒక దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించండి. మొత్తం ఏ రాష్ట్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కలిపి దీనిపై ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కేంద్రం అంటున్నాగా, కేంద్రమే ప్రతి రాష్ట్రంలో ఉచితం. ఇప్పుడు మన తెలంగాణతో పాటు అన్ని ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ కేంద్రం కూడా సేమ్ అదే ఫాలో అవుతుంది. ప్రాంతీయ పార్టీలు ఏ విధంగా అయితే ప్రకటనలు చేస్తాయో అదే హామీలు ఇస్తూ పోతుంది కేంద్రం కూడా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్గా మనం చర్చించాల్సింది, ఇప్పుడు నేను ఒక పార్టీ తరపున నేను ఒక 4,000 అన్నాను అనుకోండి, మీ పార్టీ తరపున మీరు 6,000. నిజంగా అంటే ఇది ఒక పోటీ. యాక్చువల్గా అసలు ఆర్థిక పరిస్థితి ఏంది, అక్కడ డబ్బులు ఎన్ని ఉన్నాయి, మనం నిజంగా అందులో ఉన్న నిధుల్లో మనం ప్రజలకు ఏం చేయొచ్చో కాదు,
ఒక పార్టీ 2,000 అంటే ఇంకో పార్టీ 3,000, మరో పార్టీ అయితే డైరెక్ట్ 5,000. ఈ విధంగా మొత్తం మన దగ్గర ఓన్లీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు కేవలం ఓట్ల కోసమే తప్పితే ప్రజల కోసం ఆలోచించే పార్టీలు రానంత వరకు పరిస్థితి మాత్రం ఇలాగే ఉంటుంది. అవి నెరవేర్చిపోతే ప్రజల్లో వ్యతిరేకత అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇదంతా ఉండకుండా వైద్యం విద్యతో ఫోకస్ చేస్తే అసలు అది నమ్మాలి ప్రజలు ఫస్ట్. ప్రజల్లో ఇప్పుడు నిజంగా ప్రజల్లో ఇప్పుడు మార్పు అయితే వస్తుంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు, అసలు ఉచితాలు మిమ్మల్ని ఓన్లీ పెట్టమన్నారు అని చెప్పేసి ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లోనూ కొంత చైతన్యం వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కూడా దీనిపై ఒక దృష్టి పెట్టాలి. ఒక ఉమ్మడి యాక్చువల్గా పాలకులు కూడా వాళ్ళలో కొంత రియలైజేషన్ కూడా వస్తున్నారు తెలుస్తుంది. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎక్కడ ఒక చోట మాట్లాడే అసలు ఉచితాలు ఎందుకు ఇవ్వాలి. యాక్చువల్లీ ఇప్పుడు గతంలో 3 రూపాయలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ దాన్ని 2 రూపాయల కిలో బియ్యంగా ఇచ్చారు. ఇప్పుడు మేము 60 రూపాయలు ఉన్నదాన్ని 2 రూపాయలకి ఇవ్వాలన్నా ఎంత భారం పడుతుంది. అది మళ్ళీ ప్రజల నుంచే కదా మేము వసూలు చేసేది అనేది. నిజంగా ఉచితాలు అంటున్నాం కానీ ఆ భారం మళ్ళీ వచ్చి మన మీదే కదా. అవును, ఒకవైపు ధరలు పెరిగిపోవడం చూడొచ్చు మనం. క్రూడ్ ఆయిల్ ధరలు అక్కడ అంతర్జాతీయంగా మొత్తం తగ్గుతూ వస్తున్నాయి. మన దేశంలో మాత్రం అసలు 1 రూపాయి కూడా తగ్గిన పరిస్థితి లేదు. కేవలం 30 నుంచి 40 రూపాయలు అసలు ధర ఉంటే మిగతా 70 రూపాయలు మొత్తం అక్కడ కేంద్ర పన్నులు, అదే విధంగా రాష్ట్రం పన్నులు, ఈ పన్నులు ఎక్కువ మొత్తం. మళ్ళీ ప్రజల నుంచి ఇక్కడ వీళ్ళు ఉచితాలు ఇచ్చింది తక్కువ, మళ్ళీ దాన్ని ప్రజల నుంచి వసూలు చేసేది ఎక్కువ.